ఏమండి అది ప్రమాదం అయి ఉండొచ్చు అనే ఆలోచన. ప్రమాదం అయి ఉండొచ్చు అని ఇప్పటివరకు చూసాం. అది హత్య అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే అక్కడ కొన్ని ఆధారాలు డిఫరెంట్గా ఉన్నాయి, అనుమానాస్పదంగా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఓకే, హత్యనే అనుకుందాం కాసేపు. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? భూతగాదాల? అర్థం చేసుకుంటున్నారా? నేను ఆయన గురించి మాట్లాడట్లేదు, మనమందరం జాగ్రత్తగా ఉండాలని మాట్లాడుతున్నా. ఏమండి అది భూతగాదాల, వ్యక్తిగత గొడవల, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకపోతే దొంగల చేత హత్య చేయబడ్డా, లేకపోతే తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి, ఆ బ్యాగులో డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బును దొంగలించడానికి దొంగలు దాడి చేసి చంపేశారు అనుకుందామా? హత్య నిజమే, హత్యనే అనుకుందాం కాసేపు. ఆ హత్య జరగడానికి కారణాలు ఏంటి అసలు? ఒకసారి ఆలోచిస్తున్నారా? హత్య జరిగింది, ఓకే, అది హత్యనే. హత్య జరగడానికి కారణాలు ఏంటి? దొంగలు దాడి చేసి చంపేశారా? కాదు అని మనం అనేస్తాం. వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయేమో వాళ్ళ ఫ్యామిలీలో, అలాంటిది కాదు ఏమని అనుకుందాం. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అండి, అది కాదు అని మనమే అనేస్తాం. మరి ఇంకేంటి కారణం? అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడండి. అందుకే దేవుడు ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక, పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటనునై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, మనుషులను గురించి జాగ్రత్త పడుడని ఆయన ముందే చెప్పారండి. అపోస్తలులకు ఏమని చెప్పారంటే, నేను మిమ్మల్ని పంపుచున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రెలాగా పంపుచున్నాను అన్నాడు ఆయన. అపోస్తలులు పరిశుద్ధాత్మ అనుగ్రహం మెండుగా కలిగిన వారు, యేసు అనే శక్తి మహనీయుడు వాళ్ళ పక్కనే ఉన్నాడండి. అప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. అపోస్తలులను సువార్త పరిచర్యకి పంపుతూ వాళ్ళ పక్కనే ఉన్నాడు. అంతే, శరీరధారిగా చూస్తే కనిపిస్తాడు ఆయన, పిలిస్తే పలుకుతాడు ఆయన. వాళ్ళు ఎదురుగే ఉన్నాడు, వారి పక్కనే ఉన్నాడు. వారికి ఏమని చెప్పాడు తెలుసా? మీరు జాగ్రత్త కలిగి బ్రతకండి అని చెప్పాడండి ఆయన. ఇప్పుడు యేసుప్రభు మన కళ్ళకు కనిపించరు. ఆయన యేసుప్రభు మన కళ్ళకు కనిపించరండి, ఉన్నారు కానీ మన కళ్ళకు కనిపించరు ఆయన. కానీ వారికి కళ్ళకు కనిపించే స్థితిలోనే ఉన్నాడు, వారితో భోజనం చేస్తున్నాడు, వారితోనే ఉన్నాడండి. అలాంటి ఆయనే అపోస్తలులకు, అన్ని వరాలు కలిగిన అపోస్తలులకు, ఏవండి మరణాన్ని సైతం జయించే అపోస్తలులకు, తుఫాను సైతం ఆపే అపోస్తలులకు ఆయన చెప్పిన జాగ్రత్త ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను కనుక పావుల వలె వివేకం కలిగి బ్రతకండి, పావురముల వలె నిష్కపటలే ఉండండి అని ఒక జంతువు గురించి చెప్పాడండి. పాముకు వివేకం ఉంటుందట. పాముకు వివేకం కలిగి బ్రతుకుతుంది అది. పాము అనేది సర్ప జంతువైనా విషసర్పమైనా దానికి వివేకం ఉంటుంది తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. అలాగే మీకు వివేకం ఉండాలి, యుక్తి ఉండాలి, కుయుక్తి ఉండకూడదని చెప్పాడు. మీ వివేకం ఉండాలి. అలాగే ఇతరులపైన స్వార్థమో, ఇతరులపైన కోపమో, ఇతరులపైన ఉద్రేకం ఉండకూడదు, కపటం ఉండకూడదు, నిష్కపటం ఉండాలని చెప్పాడు ఆయన. ఈ 2 గుణాలు కలిగి మీరు బ్రతికాలి అని చెప్పాడండి. అపోస్తలులకు ప్రభువు మనుషుల గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. అంటే ఒక క్రైస్తవులుగా, వాక్యాన్ని సువార్తను బోధిస్తున్న వారిగా, ఏమండి సువార్తను చెప్తున్న వారిగా మనం ఎంత జాగ్రత్త ఉండాలండి? ప్రాణాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త చెప్పట్లేదు ఆయన. ఏమండి ప్రాణాన్ని కాపాడుకోవడం చెప్పట్లేదు. నా నిమిత్తం పోగొట్టుకుని వాడు, మరలా చెప్తున్నాను, నా నిమిత్తం పోగొట్టుకుని వాడు దాన్ని కాపాడుకొనును. ఏమంటే ప్రాణం గురించి చెప్పట్లేదు ఆయన. ఆయన ఏం చెప్పాడంటే, మీరు సమాజంలో మనుషుల మధ్య మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగని మీలో కోపం ఉండకూడదు, ఇతరుల పట్ల కుట్ర ఉండకూడదు. వాళ్ళు ఏదైనా సరే మీరు వివేకంగా బ్రతకాలి. వారు ఎంత దూషించినా పర్లేదు, నిష్కపటలంగా ఉండాలి, మీ మనసులో కపటం ఉండకూడదు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి, జాగ్రత్త ఉండండి బిడ్డ అని హెచ్చరించి పంపించాడు ఆయన. ఈ హెచ్చరిక వారికి వర్తిస్తుంది, మనకును వర్తిస్తుంది. చెబుతూ ఇంకొక మాట కూడా చెప్పాడండి ఆయన. 1 యోహాను పత్రిక, సరే అన్ని విషయాలు మనసులో పెట్టుకోండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్నపిల్లలారా,
విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. 5 అధ్యాయం 21 పేజీ నంబర్ 224 పేజీ అండి. మై డియర్ చిల్డ్రన్స్, చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. అపోస్తులు చెప్తున్న మాట ఏంటంటే సంఘస్థులకు, విశ్వాసులకు, క్రైస్తవులకు, రాబోయే తరం బోధకులకు ఆయన ఏం చెప్పాడంటే విగ్రహముల జోలికి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. అసలు వాటి పేరైనా మీ నోట ఎత్తనీయకండి అన్నాడు ఆయన. వాటి పేరు కూడా మీ నోట రాకూడదు, గుడ్ ఆర్ బ్యాడ్. వాటి జోలికి మీరు వెళ్ళకండి అయ్యా అని చెప్పాడు ఆయన. ఎందుకునండి? వాటి జోలికి వెళ్ళడమే ఈరోజు పరిచర్య అయింది. వాటి జోలికి వెళ్ళడమే మేము సువార్త ప్రకటన చేస్తున్నాం అనే థాట్స్ వచ్చిందండి ఈరోజు. యేసుక్రీస్తు ప్రభువే అసలు మీరు చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలే సమాజంలో. మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు, రాబోతున్న తరానికి సువార్తను అందించడానికి. ఏమండి? రాబోతున్న తరానికి మేలైన దాన్ని మనం అందించిపోవాలి అని అంటే ఈ తరంలో ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులంటే శవరాజకీయాలు చేసేవారని ముద్ర పడ్డదనుకో మన పైన. క్రైస్తవులు ప్రభుత్వాన్ని దూషించేవారు, అధికారులనే అవమానించేవారు అని ముద్ర పడ్డదనుకో రాబోతున్న తరానికి చాలా హింసలు వస్తాయండి. నెక్స్ట్ జనరేషన్ చాలా సమస్యలు ఎదుర్కొంటుంది మన తొందరపాటు వలన. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు చెప్పిన మాట మీరు విగ్రహం జోలికి వెళ్ళకండి అన్నాడు. అసలు వాటి పట్టించుకోకుండా ఆ థాట్స్ మీ బ్రెయిన్లో ఉండకూడదు, వాటి గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్పారు కదా ఆయన. చెప్పిన తర్వాత ఎందుకయ్యా ఇతరుల గురించి మనం మాట్లాడడం? అది చట్టం ఒప్పుకోదు, అన్నిటికంటే మించి సర్వోన్నతమైన దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు. వెళ్ళకమని చెప్పాను కదా, వాటి గురించి ప్రస్తావన చేయకమని చెప్పాను కదా, వాటి గురించి నేను మాట్లాడకమని చెప్పానా లేదా? ఎందుకయ్యా మాట్లాడావు? ఎందుకు మాట్లాడావు చెప్పండి? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అడిగితే మాట్లాడకూడదని ప్రభువు చెప్పాడు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది తెలుసా? గుడ్, నీ ప్రశ్న కూడా నిజమైనదే. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అని అంటే వారు నువ్వు నమ్మిన ప్రభువును అంటున్నారు. నువ్వు నమ్మిన క్రీస్తును, ఆయన తల్లి అయిన మరియను, బైబిల్ను, సేవకులను, క్రైస్తవులను అతి దారుణంగా మాట్లాడుతున్నారు కనుకనే నువ్వు అనవలసి వచ్చింది. గుడ్. ఏమనకండి, అది గాడా ఫ్రాడ్ అంటారు యేసుప్రభుని చూపిస్తూ. నీకు కోపం వచ్చింది, నీకు బాధ అనిపించింది కదా, అందుకే నువ్వు మాట్లాడావు. అదేనా నీ ఆన్సర్? అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. అన్నది ఎవరిని? అన్నది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువునే కదా. నువ్వెందుకు అంత టెంప్ట్ అవుతున్నావు? యేసుక్రీస్తు మీద ప్రేమ అంటే ఉద్రేకం కాదు, ఆలోచన. యేసుక్రీస్తు గురించి మాట్లాడమంటే ఉద్రేకం కాదండి. నా దేవుణ్ణి అంటావా అని పౌరుషం పాత నిబంధనకు సంబంధించింది, కొత్త నిబంధన అది బోధించలేదు. పౌరుషం అనే పదమే కొత్త నిబంధనలో కనిపించదు. ఓర్పు, సమాధానం, సహనం అనే పదాలే కొత్త నిబంధన అనే దానికి ఊపిరి పోశాయి. ఏమండి, అర్థం చేసుకుంటున్నారా? వారు మనల్ని అంటున్నారు, అవును దారుణంగా మాట్లాడుతున్నారు, అవును నీచంగా మాట్లాడుతున్నారు, అత్యంత ఘోరంగా మాట్లాడుతున్నారు, బైబిల్ని కాల్చేస్తున్నారు, యేసుప్రభు చిత్రపటాలను చించేస్తున్నారు. వామ్మో తట్టుకోలేకపోతున్నాను. వారు వేసే ప్రశ్నల వల్ల బలహీనులైన వాళ్ళు ఎక్కడ తలకిందులైపోతారో అనే ఉద్దేశంతోనే మరి మీ గ్రంథాలలో కూడా ఉంది కదా ఇదే అంశాలను హెచ్చరించాము. వాళ్ళ గ్రంథాల గురించి మేము మాట్లాడవలసి వచ్చిందని మీరంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. అసలు యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్న వారు, యేసుక్రీస్తు గురించి లేనిదాన్ని కల్పించి చెప్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలలో? గట్టిగా లెక్క పెడితే 20 మంది కూడా ఉండరండి. అర్థమవుతుందా మీకు? గట్టిగా మాట్లాడితే అసలు యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి, సేవకుల గురించి దారుణంగా లేనిదాన్ని కల్పిస్తూ ఏమండి ఏంటంటే బుద్ధిహీనంగా మాట్లాడుతున్న వాళ్ళు, దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మహా అయితే ఒక 10 నుంచి 20 మందే ఉంటారండి. ఆ 20 మందికి బుద్ధి చెప్పడానికి, ఆ 20 మందికి ఆన్సర్ ఇవ్వడానికి కోట్ల మందిని మనం వ్యతిరేకంగా మారుస్తున్నాం తెలుసా? ఆ 20 మందికి సమాధానం ఇవ్వడానికి, ఆ 20 మందికి ఆన్సర్ చెప్పడానికి, ఆ 20 మందికి ఆన్సర్ ఇస్తున్నాను. మరి మా బైబిల్ గురించి అంటున్నావు, యేసుక్రీస్తు గురించి అంటున్నావు, గుడ్. మరి మీ గ్రంథాలలో ఉంది కదా అని వాళ్ళ హేళన చేయడానికి వాళ్ళ గ్రంథాల్లో ఉన్న దాన్ని, ఆ లోపాలను వెత్తి చూపి మాట్లాడుతున్నావు కదా. దీనివల్ల వాళ్ళు నోరు మూస్తారో లేదో తెలియదు, కానీ మిగిలిన వారంతా ఏమనుకుంటారు చెప్పు? మిగిలిన వారంతా అయ్యో
మమ్మల్ని, మా దేవుల్ని, మా గ్రంథాలను, మా దేవతలను అంటున్నారని వారు మనకు విరోధంగా మారరా? ఈ సంగతి ఎందుకు మనం మర్చిపోతున్నామండి? యేసుప్రభు అదే చెప్పాడు, చూడండి ఒక మాట. యేసుప్రభు అదే చెప్పాడు. లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం 50వ వచనం చూడండి. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి, మీరు వానిని ఆటంకపరచుకుడి, మీకు మీకు విరోధి కానివాడు, మీకు విరోధి కానివాడు మీ పక్షముననున్నవాడే, మీ పక్షమునున్నవాడే అని అతనితో చెప్పాను. చూస్తారు ఈ మాట, మీకు విరోధి కానివాడు మీ పక్షమే అన్నాడు ఆయన. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ మనకు విరోధులు గారండి. వాళ్ళంతా మన పక్షాన ఉన్న వాళ్ళే. మనకు విరోధి కాని వారు ఎవరైనా ఇతర మతంలో ఉన్న వారి, ఇతర విశ్వాసములు ఉన్న, ఇతర ప్రాంతాలలో ఉన్న వాళ్ళు మనకు వ్యతిరేకులు కారు అని ప్రభువు చెప్పాడు. విరోధంగా మాట్లాడుతున్నవారు ఎంతమంది? విరోధంగా మాట్లాడుతున్నవారు ఎంతమంది? పట్టుమని 10 మంది 20 మంది కూడా ఉండరు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు. వాళ్లకు నేను నోరు ముయిస్తున్నాను, వాళ్లకు నేను రీకౌంటర్ ఇస్తున్నాను అనే ఉద్దేశంతోనే నువ్వు చేసే వీడియోలు అమాయకులైన వారి చెవున పడ్డాయి, కంటపడ్డాయి అనుకోండి, వారు ఏమనుకుంటారో తెలుసా? అమ్మ, మా దేవుళ్ళని ఇంత దారుణంగా మాట్లాడతారా వీళ్ళు అని అప్పటి వరకు మనకి విరోధి కాని వారు కూడా విరోధులు అవుతారు. ఈ సందర్భం, ఈ క్లూలు, బైబిల్ వచనాలు ఎందుకో మర్చిపోయి మాట్లాడుతున్నారండి మనోళ్ళు. నువ్వు ఆన్సర్ ఇచ్చేది కేవలం 10 మందికే, నువ్వు ఆన్సర్ ఇచ్చేది కేవలం 20 మందికే. అయినా వాళ్ళు మారరండి, మాలో ప్రశ్న ఇస్తారు. వాళ్ళు ట్రైనుడ్ అయిందే అందుకు. లేని దాన్ని సృష్టించడం, కల్పించడం, మేము ఏదో మాట్లాడుతున్నాం అనడం, చర్చిలు లేకుండా చేస్తామనడం, క్రైస్తవులు లేకుండా చేస్తామనడం, ఇవన్నీ యేసు పుట్టుక నుంచే ఉన్నాయి. అర్థమవుతుందా లేదా నీకు? అర్థమవుతుందండి? యేసు పుట్టుక నుంచే ఉన్నాయి ఇవన్నీ. నువ్వేదో పౌరుషంగా నా గొంతు వినిపిస్తున్నాను, నువ్వేదో పౌరుషంగా నేను నా క్రైస్తవుల పక్షాన్ని మాట్లాడుతున్నాను, ఏదో విర్రులు కూర్చున్నా కానీ దానివల్లే వచ్చే ఏంటంటే రిజల్ట్ జీరో అండి, దానివల్ల వచ్చే రిజల్ట్. కానీ నష్టం ఏంటో తెలుసనా? నష్టం ఏంటో చెప్పనా? అమాయకులైన వారు ఆ వీడియోలు చూసిన తర్వాత, ఆ వీడియోలు వాళ్ళు చెడుగా పంపించిన తర్వాత, కట్ చేసి పంపించిన తర్వాత, ఏంటండి వాళ్ళు ఉన్నది ఎంతమంది మహా అయితే? అలాంటి వాళ్ళు మా దేవుళ్ళను మాట్లాడతారా, మా గ్రంథాలను మాట్లాడతారా అని విపరీతమైన ట్రెండ్ అయిపోయి మన మీద తెలియకుండానే మన శత్రువర్గాన్ని డెవలప్ చేస్తున్నాం మనం. ఏవండి, యేసుక్రీస్తుని అంటేనే నీకు బాధ అనిపిస్తుంది కదా, మరి ఆయనకు బాధ అనిపించదా? యేసుక్రీస్తుని అంటున్నారు, బైబిల్ని అంటున్నారు, ఆ పవిత్రమైన మరియమని అంటున్నారు, అపోస్తులను అంటున్నారు, నీచంగా మాట్లాడుతున్నారండి, ఎందుకో తట్టుకోలేకపోతున్నాను అని నీకే బాధ అనిపిస్తే ప్రభువుకు మాత్రం సరదానా అనిపించుకోవడం? ఆయన రంగంలోకి రాడా? ఏమండి, ఆయన రంగంలోకి రాడా? ఆయన ప్రతీకారం తీర్చాడా? పేతురు అదే అటెంప్ట్ అయిపోయాడు. అలాగా ఏంటి ప్రభు నువ్వు ఉమ్మేయించుకుంటావు మరలా ఇంత దారుణంగా? ఒక్కసారి ఛాన్స్ చూడు, ఊరే బస్పి పడలని చేస్తా అన్నాడు పేతురు. అండి, మీకు తెలుసో తెలియదు, వాక్యం చదివిన వరకు అర్థమవుతుంది. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ప్రభు ఈ ఊరే శ్మశానంగా మారుస్తా అన్నాడు. తెలుసా? అదే మాట బైబిల్లో ఉంది. కొంచెం నేను మార్చి చెప్పాను. యేసు ప్రభు ఏదో ఊర్లోకి సువార్తకి వెళ్తుంటే నైవేంచుడికి వచ్చాడు, అబద్ధికుడు వచ్చాడని ఆయన ఆ ఊర్లోకి వెళ్ళి తరిమేసే ప్రయత్నం చేస్తారండి. యేసుప్రభు మౌనంగా వేరే ఊరికి వెళ్దాం రా అంటే పేతురు ఏమంటారు తెలుసా? ప్రభు చేయి పట్టుకొని, ఒక్క ఛాన్స్ ఈ ప్రభు, ఒక్క ఛాన్స్, ఈ ఊరే ప్రపంచ పటం లేకుండా చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? పీటర్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అన్నాడు ఆయన. అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి, కష్టపెట్టువారు కలకాలం ముందురా అన్నట్టు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు. గుడ్, ప్రభుకేం సరదా కాదు కదా అనిపించుకోవాలని. ఆయన ఉన్నారు కదా, ఆయన వింటున్నారు కదా. మరి ఇలాగ వాళ్ళు వేసే ప్రశ్నలకు మన వాళ్ళు బలహీనులైపోతున్నారంటే నిజంగా వాళ్ళు ఏ ప్రశ్నలు వేస్తున్నారో యేసుప్రభు పైన, బైబిల్ పైన అవిశ్వాసం కలిగించడానికి వారు ఏ ప్రశ్నలు వేస్తున్నారో దానికి సమాధానం బైబిల్ నుంచి మనం చెప్పుకుందాం. మనం అలాంటి వారిని 1-2 సార్లు రందాం, ఇక వదిలేద్దామండి. దేవునికి వదిలేద్దాం. ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను అని వదిలేద్దాం. ఎంత అంటాడు అనని. ఎవడో అనడం వల్ల క్రైస్తవం ఆగిపోదు, ఎవరో పుస్తకాలు రాయడం వల్ల క్రైస్తవం ఆగిపోదు. నీకు తెలుసో తెలియదో, బైబిల్ పైన దీనికి విరుద్ధంగా కోట్ల పుస్తకాలు రచించబడ్డాయి. 1000 మంది దీనికి వ్యతిరేకంగా చెయ్యెత్తారు, కానీ ఇప్పుడు ఎవ్వరు లేరండి. కానీ క్రైస్తవ్యం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హిట్లర్ కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఇప్పుడు భూమి మీద. హిట్లర్, అర్థమవుతుందా మీకు? పెద్ద పెద్ద వాళ్ళు దీన్ని ఏం చేయలేరండి. అయినా ఒక మాట అడుగుతాను,
మన క్రైస్తవులు కూడా ఎంతమంది ఉన్నారండి ప్రభుకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఇక్కడ కూర్చుంటున్న మనమే ఎంతమందికి ప్రభుకు రెస్పాన్సిబిలిటీగా బ్రతుకుతున్నాం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీరే ఎంతమంది మీరు ప్రభుకు విధేయతగా బ్రతుకుతున్నారు చెప్పండి. సంఘంలో కూర్చునే పద్ధతి కూడా నీకు తెలియదు. ఇది ప్రభుకు అవమానం కాదంటారా? దేవుని సన్నిధిలోకి వచ్చావయ్యా, ప్రతి ఆదివారం ఆరాధన చేసుకునేది టైంకి రావడం నీకు తెలియదు. వచ్చిన నీవు చప్పట్లు కొట్టడం అనే ఆ పద్ధతి నీకు తెలియదు. ఫోను 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 ఇదేనా నువ్వు నేర్చుకున్న డిసిప్లిన్? ఇది ప్రభువును అవమానపరిచినట్టు కాదు, ఇది ప్రభువును దూషించినట్టు కాదు. ఆలోచించండి. ఇక్కడున్న మనకేనండి ఒకరి మీద ఒకరికి ఎంత ద్వేషం ఉందో తెలుసా? నాకు మీ మీదను, మీకు నా మీదను, ఒక సేవకునికి మరొక సేవకుని మీదను, అబ్బో ఎన్ని ఉన్నాయి తెలుసా? మరి దీని సంగతి ఏంటి? యేసుక్రీస్తును పబ్లిక్లో అవమానపరుస్తుంది వాళ్ళు కాదు, మనమే. నా ప్రవర్తనే, నా మాట తీరే, నా అలంకరణే, నా ఐడియాలజీ, నా జీవన విధానమే నేను నమ్మిన నా ప్రభువుని బహిరంగంగా అవమానపరుస్తుంది. ఆ సంగతి మనకు తెలియట్లేదండి బాబు. వాళ్ళెవరో అవమానపరుస్తున్నారని నీకు కోపం వస్తుంది, గుడ్, మంచిదే. కానీ నీకు తెలిసే జరుగుతున్న ప్రక్రియ ఇది. నీకు తెలిసే జరుగుతున్న ప్రక్రియ ఇది. నువ్వు చేసే పని నీ ప్రభుకు మహిమను తెస్తుందా? నీ మాట, నీ ప్రవర్తన, నీ అలంకరణ ఎందుకయ్యా? ఇతరులను ఆకర్షించేటట్టు నీ అలంకరణ ఏంటి చెప్పు? ఇది పద్ధతి అంటారా క్రైస్తవ్యంలోకి? ఇతరులను ఆకర్షించేటట్టు అలంకరణ ఎందుకు? ఇది న్యాయమా? ఇది ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఇది నీకు సమస్యం చేసామేనా? ప్రభు మెచ్చుకునదగిందేనా? ఇది సంఘానికి క్షేమమేనా చెప్పు? ఎందుకండి ఇవన్నీ మనం పట్టించుకోము? ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. ఏమండి? కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి అని ప్రభు చెప్పాడు. మనం వెళ్ళకూడదు. పాజిటివ్ మాట్లాడకు, నెగటివ్ మాట్లాడకు. ఏమండి? ఈ మధ్యకాలంలో వచ్చిన సోషల్ మీడియా వారి ఛానల్ వ్యూస్ కొరకు అంతకుముందు పట్టించుకున్నవారు కాదండి. అంతకుముందుకు పట్టించుకున్నవారు కాదు. అంతకుముందు ఏమి జరిగినా అసలు క్రైస్తవ పాస్టర్ల ఇంటర్వ్యూస్ అనేది చాలా రేర్ అండి. ఈ జస్ట్ 2 years నుంచి చాలా అవి హీట్ ఎక్కిపోయాయి. అంతకుముందుకు సేవకులను డిబేట్లకు పిలిచేవారు లేరు, చాలా తక్కువ. ఎందుకు పిలిచేవారు కాదు అంటే దానికి ఒక సూత్రం ఉందండి. ఎక్కడికి వచ్చినా యేసుక్రీస్తు గురించి మాట్లాడతారండి వీళ్ళు. ఇప్పుడు వారిని పిలిచి, ఈ ఛానల్కి పిలిచి వాళ్ళు యేసుక్రీస్తు గురించే మాట్లాడతారు. మత ప్రచారం చేయించడం అవసరమా అని మీడియా వాళ్ళు కానీ, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎక్కడికి ఈ సేవకులను వారిని ఇన్వైట్ చేసేవాళ్ళు కారు. ఈ మధ్యకాలంలో ఎందుకు ఇన్వైట్ చేస్తారో తెలుసా? అసలు వీరు సువార్త మాట్లాడడానికి వదిలేడు. అది అసలు కారణం. ఒకప్పుడేమో ఎక్కడికి పిలిచినా ప్రైజ్ ద లార్డ్, వందనాలు, ఇవేనండి. వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా యేసుక్రీస్తు గురించి చెప్పేవాళ్ళు. వాళ్ళ అలంకరణ సైతం కూడా యేసు గురించి చెప్పేటట్టే ఉండేది. ఇప్పుడు అవి లేవండి. నిజం చెప్తున్నా. ఒక 2 years గమనిస్తున్నాను. అసలు ఈ సోషల్ మీడియాలో ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. అక్కడికి కూడా సేవకులు పిలిచేవాళ్ళు కాదు. అమ్మో వాళ్ళు వచ్చినట్టు యేసుక్రీస్తు గురించి చెప్తారు, ఎందుకు ఈ తలకి నొప్పి మాకు అని దూరం పెట్టేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ నెంబర్స్ తీసుకొని ఫోన్లు చేసి సార్ మా ఇంటర్వ్యూకు రండి అని డేట్ తీసుకొని మరి పిలుస్తున్నారు వాళ్ళను. ఎందుకు అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పడం మానేశారు. ఎవరి గురించి చెప్తున్నాడు? అవునండి, మా గ్రంథాల గురించి అంటున్నారు కదా, ఇగో నేను వాళ్ళ గ్రంథాలను అంటున్నాం అంతే. ఇతరుల విశ్వాసాలను కించపరచడం, ఇతరుల లోపాలను చూపించడం సువార్తగా అయిపోయిందండి ఈ కాలంలో. మీరు చాలా గమనించి చూడండి. ఈ జస్ట్ 3 or 4 years నుంచి పాస్టర్లు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే కారణం యేసుప్రభు అని చెప్పట్లు కాదండి. నువ్వు వారికి జయ్యనకు జోహారనకు ఎవడయ్యా నేను అనుమైనది? బైబిల్ ఉంది కదా, వీలైతే దీని గురించి చెప్పు. ప్రతి వచనం భూమి ఆకాశం గతించింది ఇది. ఇందులో చాలా మ్యాటర్ ఉంది. ఇది చెప్పండి సమాజానికి. వినరా? వినే వాళ్ళకి చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ప్రసంగాలు వింటే, వాళ్ళ మాటలు వింటే భయం అవుతుందండి. అసలు గట్టిగా బైబిల్లో ఉన్నది చెప్పేవారు మన తెలుగు రాష్ట్రాల్లో కొద్దిమంది ఉన్నారండి. బైబిల్లో రాయబడినది ఖచ్చితంగా బోధించేవారు. ఈ స్వస్థతలు, ఈ అర్లర్లు, ఇవన్నీ ఈ మెరాకిల్స్ కాకుండా వాక్యాన్ని బోధించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో 70% ఎటుమగ్గారు తెలుసా? వారి గురించి మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి ఆ వీడియోస్ ఎందుకో హైలైట్ అయిపోతాయి, ఆ వీడియోస్ ఎందుకో చాలా వ్యూస్ వస్తాయి. బైబిల్ గురించి చెప్పు, అసలు 1K కూడా దాటదు, అసలు 100 కూడా దాటదు. అది కూడా ఒక కాంట్రవర్సీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన వాళ్ళు కూడా. ఇది పద్ధతి కాదండి, ఇది పద్ధతి కాదు. ఎందుకు పద్ధతి కాదంటున్నాను చెప్తున్నాను, ఒకసారి చూడండి. ఏమండి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 9వ వచనం. వివేక తర్కములను, ఉమ్, వంశావళులను, ఆ, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, ధర్మశాస్త్రము గురించిన వాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండుము. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి అందరూ. దేవునికి స్తోత్రం. మరొకసారి దేవునికి స్తోత్రం. అక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, మిస్టర్ తిమోతి, నీకు సలహా ఇస్తున్నాను, ఒక సూచన చేస్తున్నాను, ఒక దేవుని సేవకునిగా నీకు కమాండ్ చేస్తున్నాను అన్నాడు. ఏంటి అని అంటే, నువ్వు దేవుని సువార్తను ప్రకటించు, సమయం అనక ప్రకటించు. ఏమండి, సమయమైనా అసమయమైనా కష్టమైనా నష్టమైనా ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సరే సువార్త ప్రకటన మాత్రం ఆపకు. చాలా ప్రకటించబడాలి. మన చనిపోయినా పర్లేదు, సువార్త ప్రకటన ఆగకూడదు. ఏమండి, దానికోసం మన సమస్తాన్ని వ్యర్థం చేసుకున్న పర్లేదు, సువార్త ప్రకటన ఆగకూడదు, సంఘ క్షేమం ఆగకూడదు. ఏమండి, ఇలాంటి విషయాలు చెప్పిన ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పాడండి తిమోతి గారికి. ఈ తిమోతి ఎవరు అనుకుంటున్నారు? ఈయన ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. ఎక్కడ వివాదం జరిగితే అక్కడ ఈయన ఉంటాడు దాన్ని సద్దుమనగడానికి. అంత టాలెంటెడ్ ఈయన. మీరు 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అర్థమవుతుంది. తిమోతి అంటే ఎలాంటి వాడంటే, ఈయన ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. సంఘాలలో కానీ సమాజంలో కానీ యేసుక్రీస్తు గురించి అల్లరి మొదలైందంటే అక్కడికి మొట్టమొదటిగా వెళ్ళే వ్యక్తి ఎవరంటే ఈ తిమోతియే. అంత చాకచక్యంగా ప్రభు వాక్యంతో సమస్యను సద్దుమణిగించాడు. సేవకుల మధ్య సోదరుల మధ్యలో ఐక్యతను సమకూర్చే వ్యక్తిన. అంత మంచి టాలెంటెడ్. ఆయనకి చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రం గురించిన వివాదములకు దూరంగా ఉండు అన్నాడు ఆయన. ధర్మశాస్త్రం గురించిన వివాదములు అన్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంది? యూదా మతస్థులు నమ్మే గ్రంథం అనుకుందాం కాసేపు. యూదుల మత గ్రంథం అనుకుందాం కాసేపు. వారి మత గ్రంథాన్ని గురించిన అస్సలు వాదం చేయకు నువ్వు. మరి మీ గ్రంథంకి ఇట్లుంది కదా, మీ గ్రంథంలోకి ఇలా ఉంది కదా, ఇది సమంజసమేనా అని మాట్లాడకు. వాటి గురించి నువ్వు ప్రస్తావన చెయ్యకు. అది మంచిది కాదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పాడండి ఆయన్నే. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా అని వాదించిన పౌలే ఏమన్నాడు తెలుసా? తిమోతి, ఇతర గ్రంథాల గురించి నువ్వు మాట్లాడకు అన్నాడు. చూశారా ప్రియ దేవుని పిల్లలారా? వద్దు. దానివల్ల ప్రయోజనం ఏంది? దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. నేను వాళ్ళ నోరు మూయిస్తున్నాను అనుకుంటావేమో, ఒక్కరు నోరు మూయిస్తావేమో, 1,000,000 మంది మనకి వ్యతిరేకంగా మారుతారు. ఏమండి, అర్థం చేస్తుందా లేదా? ఇప్పుడు మన తెలుగు సేవకుల వల్ల వీరు చెప్పే రికౌంటర్ వల్ల కొంతమందికి ఆన్సర్ వస్తుందేమో, కానీ చాలామంది 1,00,00,000 మంది ఉన్నారండి. 4 కోట్ల చిల్లర తెలంగాణ ప్రజలు, మన ఆంధ్ర, ఈ 2 రాష్ట్రాలు కలిసి ఇంచుమించు 10 కోట్ల చిల్లరండి ఈ జనం. ఇంతమందికి క్రైస్తవ్యాన్ని వ్యతిరేకంగా చూపించిన వాడు కావు. క్రీస్తు ప్రేమను ఇంతమందికి అభ్యంతరం కలిగించేసిన వాడు కావు. అర్థం చేసుకుంటారు? అప్పుడే చెప్పాడండి, దయచేసి మిగతా మతాల గ్రంథాల గురించి మాట్లాడకు, దానివల్ల ఎటువంటి లాభం లేదు అని చెప్పిన వాక్యమే ఈ కాలంలో ఏమైపోయింది తెలుసా? అదే ప్రయోజనకరం అన్నట్టుగా మారిపోయి ఏ ఛానల్ చూడు అదే ఆయన బొమ్మ చూపిస్తారు, ఆయన ఏం మాట్లాడారో చూపిస్తాడు, దానికి కౌంటర్ వెళ్ళిస్తూ ఉంటారు. ఆయన ఏదో మాట్లాడతాడు యేసుప్రభు గురించి ఆయన ఛానల్లో. ఆ ఛానల్లో ఉన్న క్లిప్ని తీసుకొచ్చి ఈయన ఛానల్లో పెట్టి మనం అందరికీ చూపిస్తాడు. అసలు ఆయన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? ఎవరు చేసుకోలేదు. కానీ ఈయన ఛానల్ని మనం అందరం సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఈయన ఏం మాట్లాడతాడో వింటాం. ఆయన ఛానల్లో మాట్లాడింది ఉంటుంది. అర్థం చేసుకోండి. ఆయన యేసుప్రభునో బైబిల్నో పాస్టర్నో ఏదో తూలనాడు, ఆయన ఛానల్ పెట్టుకున్నాడు, అది అంతటితో అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఈయన ఛానల్లో మాట్లాడతాడండి. నాకు చాలా బాధ అనిపించింది. ఆయన ఏదో తిట్టుకున్నాడు, వదిలేయి. మరి నీవు దానిని నీ ఛానల్లో పెట్టుకోవడం ఎందుకు? అంటే నేనేదో కౌంటర్ ఇస్తున్నాన ఉద్దేశంతో మరలా క్రైస్తవ్యాన్ని తూటువరుస్తున్నావు నువ్వు. క్రైస్తవ్యానికి లేని నిందను ఆపాదిస్తున్నావు నువ్వు. అయ్యా, అలా మాట్లాడేవాడిని దేవుడు చట్టం సహించదులే, నువ్వే తొందరపడకు. మనం మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. మనం మాట్లాడకపోతేనే శత్రు పతనమవుతాడు. అది బైబిల్లా. మౌనంగా ఉండుడి అన్నాడంతే. నువ్వు ఎంత మౌనంగా ఉంటావో శత్రువు అంత త్వరగా పతనమవుతాడు. నువ్వు ఎంత కౌంటర్ ఇయ్యడం మొదలు పెడతావో వాని బలాన్ని నువ్వు పెంచిన వాడవుతావు. ఇది బైబిల్ ప్రిన్సిపల్ అండి. నీవు కొత్త నిబంధన ప్రకారమైనా పాత నిబంధన ప్రకారమైనా నీ గురించి మాట్లాడే వారి విషయంలో నువ్వు మౌనంగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే వాని అంచనలు తలకిందులైపోతాయి, వాని సామ్రాజ్యమే పతనమైపోతుంది. ఇది బైబిల్ ప్రిన్సిపల్. అది చెప్పింది బైబిల్. నువ్వు ఎప్పుడైతే వానికి నేను కౌంటర్ ఇస్తున్నానో, మౌనంగా ఉంటే నేను తప్పు చేసినావని అనుకుంటారేమో అని నీ నోరు తెరవడం ఆరంభిస్తావో, మరలా చెప్తున్నాను, నీకు తెలియకుండానే నీ శత్రువు యొక్క ఐక్యతను పెంచిన వాని అవుతావు. నీకు తెలియకుండానే నీ శత్రువు యొక్క బలాన్ని నువ్వు డెవలప్ చేసిన వాడిని అవుతావు.
మౌనంగా ఉండు. మీ గురించి మాట్లాడే వారి గురించైనా మౌనంగా ఉండండి, సహనం కలిగి ఉండండి, వీలైతే సేమ్ టు యూ అనండి. అర్థమైందా భాష నీకు? ఎదుటివారు మనల్ని ఏదో అంటున్నారు, మీ బైబిల్ ఇట్లా, నువ్వు ఇట్లా, మీ బ్రతికి ఇట్లా, గుడ్ గుడ్ గుడ్, మీరు ఎన్నో విపరీతమైన పాపాలు చేశారు కాబట్టి యేసు ప్రభు దగ్గరికి పాపం చేసిన ఒప్పుకుంటారు, ఓకే అను 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 ఏదో అంటూ ఉంటారు. నీకు సహనం పట్టలేకపోతే ఒక మాటను వదిలే, సేమ్ టు యూ అను, పంచాయతీ ఒడిచిపోతుంది. అది కూడా అనామంటావా? ఇక నీకంటే పెద్ద సహనపరుడు బలవంతుడు ఎవరు లేరు. ఏమండి, నిజం చెప్తున్నాను. ఇట్లా ఓపిక కలిగి సహనం కలిగి ప్రయత్నించి చూడండి. ఒక 6 నెలలు మాట్లాడడం మానేయండి వాళ్ళ గురించి. అసలు వాళ్ళు అనేవారు ఉండరండి. సినిమా ఆడితేనే, సినిమాని ఎక్కువ మంది చూస్తేనే ఆడుతుంది థియేటర్లో. ఎవరు వెళ్తలేరు అనుకో, అది ఏ హీరో సినిమా థియేటర్లో ఉండదు. అర్థమవుతుందా? అలాగే దాన్ని మనం బ్రతికించాం. మరి ఎక్కువ మంది వెళ్ళి చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కనుకనే దానికి జీవం పోసినట్టు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆయనే చెప్పారు, తిమోతి ఆ యూదుల ధర్మశాస్త్రం గురించి నువ్వు వెళ్ళకయ్యా, దాని గురించి ఎక్కువ మాట్లాడకన్నాడు. మరి ఏం చేయి, నువ్వు మాట్లాడే పరిధి యేసుక్రీస్తు గురించి మాట్లాడండి, యేసుక్రీస్తుని చూపించండి, యేసుక్రీస్తుని బోధించండి. ఆ సువార్త ప్రకటనలో మీకు మరణం వచ్చినా విజయమే. ఇతరుల విశ్వాసాలను కించపరిచి మాట్లాడడం సువార్త ప్రకటన కిందికి రాదు, బైబిల్ బోధ కిందికి రాదు, అది ప్రభువు మెచ్చడు. మరి మిగతా వారు వాళ్ళ పద్ధతి అలాంటిదో వాళ్ళు మనం అంటున్నారా? అనంతీయండి. మరి ఏం చేద్దాం చెప్పు? ఓపిక పడదాం, సహనం కలిగి ఉందాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేస్తున్నారు. అంతకుముందుకు మన తెలుగు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండే, బైబిల్ గురించి ఎంత వైరల్గా మాట్లాడారో తెలుసా ఆయన? ఎందుకనండి, ఆయన విషయంలో చాలామంది మౌనంగా ఉండిపోయారు. అప్పుడు వెంటనే చట్టం కలగజేసుకొని ఒక తీర్పు ఇచ్చింది. ఆ వ్యక్తిని తెలుగు రాష్ట్రాల్లో కూడా బహిష్కరించారు. కొన్ని విషయాలు మనం మౌనంగా ఉంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు రంగంలోకి దిగుతాడు. మనం ఎప్పుడైతే నోరు తెరుస్తామో, మాట్లాడతామో, ఇక దేవుడు ఎందుకోనండి మనకి వదిలేస్తాడు. అది అబ్రహాం విషయంలో కూడా అదే జరిగింది. అసలు దేవుని ఏమాత్రం అడగకుండా నిర్ణయం తీసుకున్నారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. హాగర్ని సమస్య వచ్చింది, అప్పుడు మొరబెట్టారు, వాళ్ళకే వదిలేశాడు. అది అలా ఉంటుందండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి వాటికి జోలికి వెళ్ళకూడదని ఇంకొక మాట కూడా రాస్తారు చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1:4 వచనం. 1:4 వచనం. భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితం లేని వంశవలను, విశ్వాస సంబంధమైన దేవునితో ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టబొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపోసులో నిలిచి ఉండేవాళ్ళని నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు హెచ్చరించుతున్నాను. తిమోతికి చెప్పాడంట, అయ్యా చాలామంది యేసుక్రీస్తు గురించి ప్రకటించండి, బైబిల్లో ఉన్న వాక్యాల గురించి ప్రకటించమంటే ఇవి ప్రకటిస్తలేరు. తిమోతి ఒకసారి జాగ్రత్త, వాళ్ళందరికీ హెచ్చరించు, నువ్వు వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తలేరు. యేసు మరణం, సమాధి, పునరుత్థానం, యేసు గణగుణాలు, ఆయన చేసిన క్రియలు, అద్భుతాలు, ఆయన నమ్మితే పరలోకానికి ఎలా చేరుతాడో ఇవి చెప్పట్లేదు. మిగతా వాటి గురించి మాట్లాడుతున్నారు, మిగతా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు, వివాదాలను తలెత్తుతున్నారు, మిగతా వాళ్ళ విశ్వాసాల గురించి మాట్లాడుతున్నారు. ఇవి సరైనది కావి తిమోతి, ఒక్కసారి వారు హెచ్చరించు అన్నాడు పౌలు గారు. కదండి, మనం కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ చోటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు గురించి ప్రకటించండి. ప్లీజ్ యేసుక్రీస్తు గురించి చెప్పండి. మిగతా వాటి గురించి పొర్రపాటున మీ నోట రాకూడదు. మిగతా వాటి గురించి, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన వాడు, క్రీస్తుని నమ్మితే పరలోకాన్ని చేరుతావు. మరి మా దేవుని నమ్ముకుంటూ పోరా అని క్రాస్ క్వశ్చన్ వస్తాడు. జాగ్రత్తగా మాట్లాడు. వాటి గురించి నువ్వు పాజిటివ్ మాట్లాడకు, నెగిటివ్ మాట్లాడకు, మౌనంగా ఉండు. నీ దేవుడి గురించి మాత్రమే ప్రకటించు. ఇది పద్ధతి, ఇది సువార్త కిందకు వస్తుంది. అలాగని వాళ్ళు బుద్ధి చెప్పకూడదండి. 1-2 మార్లే, తర్వాత వదిలేయ్యా అని ఆయన్నే అన్నాడు. చూద్దాం ఆ మాట కూడా. మరి ప్రియ దేవుని పిల్లలారా, చూద్దాం ఆ మాట కూడా. ప్రియ దేవుని పిల్లలారా, ఓకే. మత్తయి సువార్త 5:37 వచనం. మత్తయి సువార్త 5:37 వచనం చూడండి. మత్తయి సువార్త 5:37 వచనం. మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అవును. వీటికి మించినది దుష్టు నుండి పుట్టునది. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. దుష్టు నుండి పుట్టునది. వెరీ గుడ్. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక మాట చూద్దామా? 1 యోహాను పత్రిక 5:18 వచనం. 1 యోహాను పత్రిక 5:18 వచనం. 1 యోహాను పత్రిక 5:18
18వ వచనం. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. అవును, దేవుని మూలముగా పుట్టినవాడు 19వ వచనం చదవమ్మా. 19. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. చూడండి ప్రియ దేవుని పిల్లలు, లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? దుష్టుని ఆధీనంలో ఉంది అని చెప్పాడు. మరి దుష్టుని ఆధీనంలో కూడా మనం ఎలా ఉండాలి? దుష్టుని ఎదిరించక, ఏమ్మా, దుష్టుని ఎదిరించక అని ఒక మాట ఉంటుందండి బైబిల్లో. దుష్టుని ఎదిరించక అన్నాడు. వివాదములు సృష్టించక, దుష్టుని ఎదిరించక మనమే దూరంగా జరగడం చాలా ఉత్తమం. మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవడం కాదు, రాబోయే తరానికి మెరుగైన, పవిత్రమైన, ఎటువంటి ఆరోపణలు లేని క్రైస్తవాన్ని అందించిన వారం అవుతాం. ఈ విషయాలు చాలా చెప్పాడండి ప్రియదేవుడు. కానీ ఎందుకో వీటన్నిటికీ మర్చిపోయి మనం వెలుచున్నాం కాబట్టే అలా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి మరణాలు మన చెవులు వినవలసి వస్తుంది. క్రైస్తవ్యానికి మరణాలు కొత్తవి కాదు. క్రైస్తవ్యానికి ఏమండి త్యాగాలు కొత్తవి కాదండి. యేసుక్రీస్తు మరణంతోనే ఆరంభమైంది. ఇది మనకు కొత్తవి కాదు. ఇది అయ్యో సేవకుని చంపేస్తున్నారండి, ఇది కొత్తవి కాదు బిడ్డ. నేనైనా నువ్వైనా యేసుక్రీస్తు సువార్త ప్రకటనలో ప్రాణం పోవలసిందే. పోయినా పెద్ద కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. ఇది మనకు కొత్తవి కాదు. కానీ బైబిల్ ప్రిన్సిపల్ ప్రకారం జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు, రాబోయే క్రైస్తవ్యానికి, మన ముందున్న క్రైస్తవ్యానికి ఏమన్నా నిందల పాలు చేయకూడదు. దాన్ని ఇందుకొరకు మరణం రాకూడదండి. ఎలాగ ఉన్నా సరే మరణం వస్తుంది. అదేదో క్రీస్తు కొరకు ప్రకటించి చచ్చిపోదాం. అలా మరణం వచ్చినా ఓకేనండి. ప్రాణాలు కాపాడుకోవడానికి నేను పిరికి మందు నూరిపోయేస్తలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే నినాదం ఇచ్చాడు పౌలు గారు. అలాంటి ఆయనే మిగతా గ్రంథాల గురించి, మిగిలిన వారి గురించి మనం వెళ్ళకండి, వారి గురించి మాట్లాడకండి అన్నారు. వాళ్ళు మన గురించి మాట్లాడేవారు 10 మందే 20 మందే హేళన చేసేవారు. ఆ 10 మంది 20 మందికి నువ్వు ఆన్సర్ ఇచ్చే క్రమంలో వేల మంది, లక్షల మంది, కోటి మంది క్రైస్తవానికి వ్యతిరేకంలో మారుతున్నారు అనేది పౌలు గారి గీతోపదేశం కనుక మనం కూడా అలాగే ఉండవలసిందో కోరుకుంటున్నానండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? నిజంగా ఆయన గారిది హత్య అనుకుందాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఏదో అయ్యా ఈ మృతి పైన మనకు అనుమానాలు ఉన్నాయి, దయచేసి ఎలా చనిపోయారో చెప్పండి అని కొంతమంది పెద్దలు రిక్వెస్ట్గా మాట్లాడారండి అధికారులని. దాని మీద ప్రభుత్వం కమిటీ చేసింది. అక్కడ జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలా రిపోర్ట్ ఇచ్చినా అది నమ్మాల్సిందే. ఎందుకంటే అందరిపైన సర్వాధికారి అయిన దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారమ్మా. ఆయన సర్వాధికారి. ఆయనకు తెలియకుండా ఏది జరగదు. ఆయన నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఈ మరణం వల్ల ఆ సేవకునికి ఎటువంటి నష్టం జరగలేదండి. ఎటువంటి నష్టం జరగలేదు. ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళిపోతారు. హతసాక్షిగా గావించబడ్డాడు కనుక ఏదో పెద్ద కిరీటం అని, మామూలుగా చచ్చిపోయాడు చిన్న కిరీటం అనకండి. అక్కడ చిన్న కిరీటాలు, పెద్ద కిరీటాలు లేవు. అక్కడ హెచ్చుతగ్గులు, వివక్ష లేదు. కాబట్టి ఆయన వెళ్ళిపోయారు దేవుని రాజ్యానికి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇలాంటి సమయంలో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని సామరస్యపూర్వకంగానే చేయాలి తప్ప, క్రైస్తవులు అంటే ఒకవైపే చూశారు మీరు ఇంతవరకు. ఏం డైలాగులు అండి ఇవన్నీ? మేము నిద్రపోతున్న సింహాలం, ఎవ్వరిని విడిచేదలే. అసలు ఏం చేస్తామనుకుంటున్నారా మీరు క్రైస్తవ్యాన్ని? ఏం చేస్తామనుకుంటున్నారు? అమాయకుల్ని, గ్రామాలలో ఉన్న క్రైస్తవాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పట్టణాల్లో అమాయకంగా ఉన్న క్రైస్తవాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఉపదుడుకు, మీరు ఉద్యోగపూరికమైన ప్రసంగాల వల్ల, మాటల వల్ల క్రైస్తవానికి ఇప్పుడే జరిగింది అనుకుంటున్నారా? ఇలాంటిది రేపు నీకు నాకు జరిగిన మౌనంగా ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. మన మిషనరీ బిడ్డ, మన మిషనరీ. ఎవరో ఒకరు చచ్చిపోయారని ఇది ఆగేది కాదు. ఇది ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తలేరని నిలిచిపోయేది కాదు. ఇది దీని వెనుక ఉండి నడిపిస్తున్నది దేవుడు. మన సేవకుల మధ్య, సంఘాల మధ్య ఎన్నున్నాయో తెలుసా గొడవలు, ఎన్నున్నాయో తెలుసా విభేదాలు, కోట్లండి. అయినా ఇది నిలబడ్డదంటే ఈ సేవకుల ఐక్యత వల్ల కాదు. అయినా ఇది నిలబడ్డదంటే నీ ప్రసంగాల వల్ల కాదు. ఆ ప్రభు వల్ల, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల ఈ సంఘం నిలబడింది, క్రైస్తవం భూమి మీద ఉంది. దీనికి మనం కాస్త సపోర్ట్గా ఉంటే ఇంకా వేగంగా వెళ్తుంది ఇది. పూర్వకాలం అంటారా, ఏలి అన్నాడు నేను పౌరుషం కలిగి బ్రతుకుతున్నాను దేవుడా అని. అప్పుడు వేరండి, కొత్త నిబంధన. అలాంటి పౌరుషాలు పనిచేయాయి. ఎవరైతే సహనం కలిగి ఉంటారో ఆయనే పౌరుషం కలిగిన వ్యక్తి. ఎవరైతే క్షమించే గుణం కలిగి ఉంటారో ఆయన బలవంతుడు. కొత్త నిబంధన చెప్పిన వర్షన్ వేరండి బాబు. ఇలాంటి సమయంలో మాకు న్యాయం కావాలని ఉద్యమం చేయడం న్యాయం కాదు. ప్రార్థనలు చేద్దాం. ఎందుకంటే ఆ సేవకుడు చచ్చిపోవడం వల్ల ఆయనకి నష్టం జరగలేదు, కానీ కుటుంబం అండి దిక్కులేనిదైంది. పాపం ఆయన ఎంతోమంది విధవరాలను పోషిస్తున్నారు, అనాథ పిల్లలను
పోషిస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఎంతోమందికి తక్కువ పనికి ఎక్కువ జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు చాలా కుటుంబాలని. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, నాస్తికులు కూడా ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబం కూడా ఏమన్నా తెలుసా, ఒకవేళ నా భర్తది హత్య అయినా హంతకుల పట్ల మేము ఎటువంటి వివక్ష చూపించము, కోపం తీర్చుకోము, నేను క్షమిస్తున్నాను చెప్పేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది క్రైస్తవ్యం అంటే. అంత మంచి ఆ కుటుంబమే అంత గట్టి స్టెబిలిటీ కలిగి బ్రతికితే వీళ్ళకి పోయే కాలం మరి. వీళ్ళకు వ్యూస్ పెరగాలని, సమాజంలో వీళ్ళకంటూ పేరు ప్రతిష్టలు రావాలని విపరీతమైన వాదాలండి బాబు, విపరీతమైన ప్రశ్నలు. వీళ్ళేదో క్రైమ్ సగాలు జరిగినట్టుగా, అక్కడ మర్డర్ జరుగుతున్నప్పుడు ఆన్నే ఉన్నట్టుగా. ఓరు నాయను, ఏంటండి ఈ శివరాజకీయాలు క్రైస్తవ్యంలో? ఒక్కసారి అన్నాం మృతి పట్ల మాకు అనుమానం ఉంది, సమగ్ర విచారణ జరిపించండి అని. రేపు రాంగ్ రిపోర్ట్ వచ్చింది, ఓకే ప్రభువా నీకు తెలియకుండా ఏది జరగదు కదా, మీ చిత్తం ఇదాగుంటే ఇలాగే జరిగించండి అనుకుంటూ ధైర్యపడుతూ ఇక సువార్తను ధైర్యంగాను ఓపికతోటి ముందుకు తీసుకెళ్ళిపోవడమే. అదిగాక ఓర్పు కోల్పోతే ఏమవుతుందో కొన్ని మాటలు చెప్పి ముగిస్తానండి. మొదటి పేతురు రాసిన పత్రికలో ముగిస్తానమ్మా, తొందరపడకండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడ మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. దేవుడు ఏం చేయమంటున్నాడంటే అజ్ఞానంగా మాట్లాడే వారి నోరు మూయించండి అన్నాడు. ఎలా మూయించాలి మరి? వాడు యేసుక్రీస్తు గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాడు, ఎలా మూయించాలి? నేను కూడా ఓ బ్రదర్, నా గ్రంథంలో నా యేసు ప్రభు గురించి నువ్వు మాట్లాడావు కదా, మరి నీ గ్రంథంలో ఉంది, మరి దీని పరిస్థితి ఏంటి అని ప్రశ్నించా. అలా రాయలేదే అలా దేవుడు, అట్లా రాయలేదు కదా ఆయన, అట్లా రాయలేదు. వాళ్ళ గ్రంథాలను ప్రశ్నించండి, విమర్శించండి, వ్యతిరేకించండి అని రాయలే. ఏమని రాశాడా? యుక్త ప్రవర్తన గలవారై మిమ్మల్ని అనవసరంగా అజ్ఞానంగా మాట్లాడుతున్న వాడే మూర్ఖుడు, అలాంటి వాని నోరు మూయించాలంటే నీ ప్రవర్తనే అన్నాడు ఆయన. నీ ప్రవర్తన చేత వాని నోరు మూయించు. నువ్వు వాని నోటికి నోరు పెట్టావనుకోండి, అది మూసినది బిడ్డ, తట్టుకోలేవు. నువ్వు ఒక్క మాట అంటే వాడు 100 మాటలు అంటాడు. ఆ భాష తట్టుకోలేవు బిడ్డ. నువ్వు వాళ్ళ గ్రంథం గురించి ఒక్క మాట అంటే వాడు 100 మాటలు అంటాడు. తట్టుకోగలవా? అనిపించినట్టే కదా యేసుప్రభు. నువ్వు వద్దు, నీ ప్రవర్తన చేతనే వాడు నోరు మూయించు. ఎంత అంటున్నా సరేనండి, యెహోవా ఈరే అని ప్రార్థన చేసుకుంటూ, మన పనిని మనం చేసుకుంటూ, మన ప్రార్థన మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోదామండి ముందటికి. ఆటోమేటిక్గా వాడి నోరు అదే మూతపడుతుంది. దేవుడు రంగంలో దిగితే ఎంతసేపు ఇలాంటి వాళ్ళని చెదరగొట్టడం ఆయనకు. అప్పటి వరకు మన ఓర్పు, ఆయన దిగేంత వరకు, ప్రతీకారం తీర్చేంత వరకు, ఆయన ఆన్సర్ ఇచ్చేంత వరకు మన ఓర్పు కలిగి ఉండాలంట. ఇంకా ఒక మాట చూపించి ముగిస్తాను, అయిపోయిందమ్మా. కందామండి చివరి మాట, ఇంకా చాలా ఉన్నాయి. 14:12 దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిశుద్ధులైన మీరు, విశ్వాసులైన మీరు ఏం కలిగి ఉండాలి? ఓర్పు, సహనం. ఇవేనండి మన ఆయుధాలు, శత్రువును జయించే ఆయుధాలు ఇవే. మరలా చెప్తున్నా, అజ్ఞానంగా మాట్లాడవారి నోరు మూగించే ఆయుధం ఇదే, ఓర్పు, సహనం. ఇంతే, ఇంకేమీ లేదు. ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు అని బైబిల్లో ఉంది. ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకొందురు అంటే ప్రాణాన్ని కాపాడేది ఏంటంటే ఓర్పు అండి. మా దాంట్లో ఒక్కడు లేచాడు అని కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టామనుకోండి, వాళ్ళు కూడా వాడుతున్నారు, ఏదేదో ట్రెండ్ చేస్తున్నారు. ఆయన తాగేసి డ్రైవ్ చేశాడు అంటున్నారు, రకరకాలుగా అంటున్నారండి. నిజం ఎప్పటికైనా నిజమే. రహస్యం అనేది తెలియబడకపోదు అని బైబిల్ చెప్పింది. రహస్యమైనది ఏదైనా సరే అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా బహిర్గతం అవుతుంది కదా అండి. అప్పుడు కూడా ఆయన మృతికి విలువైనదే ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, ఇలాంటి సమయంలో విపరీతమైన వారిని మీరు సేలు చేయకండి, ప్రార్థన చేయండి. ఆ కుటుంబం ఎంతో గొప్ప స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? ఒకవేళ అది హత్య అయినా సరే మేము ఎటువంటి ప్రతీకారం తీర్చుకోము, వారిని మేము క్షమిస్తున్నామని చెప్పింది. ఇంకా ఆవిడ ఏమన్నదో తెలుసా? ఆయన పని ముగించబడింది, ఆయన వెళ్ళిపోయారు, ఇక చేయాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పిందండి. వాళ్ళ కూతురు ఏమని చెప్పిందో తెలుసా? మా నాన్న మాకు మంచి వే చూపించి వెళ్ళిపోయాడు, దాన్ని కొనసాగించే బాధ్యత నా పైన ఉంది అని చెప్పింది. ఆమె యూఎస్లో బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటుందట. చూసారా? వాళ్ళే అంత మంచి కమిట్మెంట్ కలిగి ఉంటే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఆ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిపోయి విపరీత వాదాలు వేస్తూ, ప్రభు అది గవర్నమెంట్ వాళ్ళు చూపించే సీసీ ఫుటేజ్ని కూడా తప్పు పడుతూ రకరకాలుగా మాట్లాడుతుంటే, అమాయకులైన వాళ్ళు కోపోద్రికులై దయచేసి ఎవరిపైన దాడి చేస్తే దీనిని ఆసరగా చేసుకొని
ఒక విప్లవం వస్తే, ఉద్యమం వస్తే ఎక్కువ నష్టం జరిగేది క్రైస్తవులకే. మీకు మొదటి ప్రపంచ యుద్ధం గురించి తెలుసు అనుకుంటా. మొదటి ప్రపంచ యుద్ధం చాలా పెద్ద నష్టం జరిగిందండి. ఈ వైఫల్యమే రెండో ప్రపంచ యుద్ధం, చాలా నష్టపోయింది. అసలు మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఏమి లేదండి బాబు, ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఆయన పేరు సెడ్బి యువరాజు, పెడ్డిన్ అంటారు ఆయనను. వాళ్ళ భార్యను దొరికొచ్చుకోవడానికి వచ్చాడు. ఆమె రిలాక్స్ చేయడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాడు, టూరిస్ట్ ప్రాంతానికి. అంతే, అక్కడ ఎవడో దుర్మార్గుడు చంపేశాడు ఆ రాజుని. వాడు దేని కొట్టవేండు కానీ ఆయన తలిగించి చచ్చాడు. అది అనుమానాస్పద మృతిగా మారిపోయింది. అంతేనండి, తన భార్యను తీసుకొని ఆయన టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాడు, ఆమె రిలాక్స్ చేద్దామని. అంతే, ఆ పోయిన మొదటి రోజుకో ఏమో ఏమైందో తెలియదు కానీ చచ్చిపోయాడండి ఆయన దేశంలో. అమ్మ, మా రాజును ఆ దేశమే చంపిందని వాళ్ళు, మేము చంపలేదురా నాయన అని వాళ్ళు. మీకు తెలియకుండా ఎలా జరిగింది అది? రాజు మీ దేశానికి వస్తే సెక్యూరిటీ ఇవ్వరా, మీరే చంపారు, కక్ష కట్టారని ఎప్పుడో అన్న మాటల్ని వాళ్ళు ఏవదీసి చూపించారు. మిగతా వాళ్ళంతా నమ్మరు. క్రమక్రమంగా అది పెద్ద మొదటి ప్రపంచ యుద్ధమే కూర్చుంది. మణిపూర్లో సంఘటన కూడా అంతేనండి బాబు. మన మణిపూర్లో జరిగిన సంఘటన కూడా అంతే. చిన్న నిప్పురవ, చిన్నదే, ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన లొల్లి, ఇద్దరు వ్యక్తులు షేర్ చేసుకున్న ఒక పోస్టు ఇంచుమించు ఎంత ఘోర కలి సృష్టించిందో అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా అంతే, ఇది కూడా జరిగింది నిజమే. అది యాక్సిడెంటా, ప్రమాదమా, అది సరే హత్యనా, మనకు అర్థమైపోతుంది. ఓకే, వదిలేద్దాం, ఏదైనా ఏముంది చేసేది, ఏం చేద్దాం? ఇప్పుడు ప్రార్థన చేద్దాం, ధైర్యపడదాం. ఇది క్రైస్తవులకు సహజమే. మరలా చెప్తున్నాం, క్రైస్తవ నడిపించేది దేవుడు, ఆదరించేది దేవుడు. ఆయన భాగ్యవంతుడు, ఆయన విశ్రాంతి స్థలానికి వెళ్ళిపోయాడు. ఇక చేయవలసిన పనులు మనకు ఉన్నాయి అని వాళ్ళ భార్య చెప్పిన ప్రసంగం గొప్పది కాదా? ఇలాంటి మాటలు మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అసలు ఆమె మాటలు హైలైట్ కావాలి ప్రపంచంలో. అవి కనుమరుగైపోయాయి బాబు. వీళ్ళ అనుమానాలే డెవలప్ అవుతున్నాయి. ఏం చేయని అవసరం లేదు, ప్రార్థన చేద్దాం. పగ తీర్చుట నా పని అన్నాడు ఆయన. యుద్ధము యెహోవాదే. ఆయన ఉన్నారు కదా, ఎందుకు టెన్షన్ పడతాం? ఇవ్వాల్సిన అవసరం లేదు. సెల్యూట్ కొట్టి వెళ్ళిపోవడమే ముందడికి సువార్త నిమిత్తం. ఎవరి కోసము ఎవరు ఆగవలసిన అవసరం లేదు. ఎందుకంటే దీనిని అనిపించేది దేవుడు. మనం తీసుకుంటున్న ప్రభు శరీరం అదే చెప్తుంది, నీకు నేను నీ కోసం మరణించాను అన్నాడు ఆయన. దాని అర్థమవుతుంది నీకు. ఏమి జరిగినానండి, ఏది జరిగినా, ఎట్లా జరిగినా నో ప్రాబ్లం, భయపడేది లేదు. మరణానికి తలంచనిది క్రైస్తవ్యం. ఇలాంటి మరణాలు ఎన్నో చూసి నిలబడింది. దీన్ని ఎవ్వరు కదిలించలేరు. మిగతా వస్తున్న పోస్టులు చూసి కూడా భయపడకండి. దీని వెనుక ఉన్నది జీవం గల దేవుడు. తెలుసా మీకు? ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఒక మాట అన్నాడండి ఒక పెద్ద ఆయన, పౌలు గారికి గురువు. ఆయన ఏమన్నాడు చూడండి. ముగిస్తానమ్మా, అయిపోయింది. 5వ అధ్యాయం 38వ వచనం. ఈ మనుషుల జోకి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను, ఈ కార్యమైన మనుషులను కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడవరదు సుమి అన్నాడండి. ఇక్కడ పౌలు గారి యొక్క గురువు ఎవరంటే గమాలియల్. అక్కడ ఒక పెద్ద మీటింగ్ జరిగిందండి. క్రైస్తవ్యం యేసుక్రీస్తును చంపిన తర్వాత కూడా విస్తరిస్తుంది. ఆ తర్వాత ఆయన అపోస్తులందరూ క్రీస్తు మరణించి తిరిగి లేచడాన్ని భయంకరంగా సువార్త ప్రకటిస్తున్నారు. అందరూ అటు వెళ్ళిపోతున్నారు. ఈ సువార్త కనుక ఇలాగే జరిగితే యూద మతం అనేది ఉండదు. ఈ సువార్త ప్రకటనలు ఇలాగే జరిగితే అసలు ధర్మశాస్త్రం అనేది ఉండదు, ప్రవక్తలైన వారే ఉండదు, యెరూషలేము అనేది ఉండదు. కాబట్టి మనమంతా ఒక నిర్ణయానికి వద్దాం. ఈ క్రీస్తుని గురించి సువార్త ప్రకటించే వారిని ఒక రోజు నిర్ణయించుకుందాం. ఆ రోజు అందరి పని చెప్దాం అన్నారు. అప్పుడు ఆ పెద్ద మనిషి అక్కడికి వచ్చాడు. ఆయన ఏమన్నారు తెలుసా? ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పాడు. అయ్యా, మీరు అందరినీ వారిని సమాధి చేద్దామని, చంపుదామని ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఒకవేళ ఇది మానవ ఆలోచన అయిందనుకోండి, మనం వారిని చంపవలసిన అవసరం లేదు. ఇది మానవ ఆలోచన వల్లనే, ఇది కల్పితం. యేసుప్రభు తిరిగి లేవకున్నా ఇది కల్పితము. ఆయన మీద అభిమానంతో బ్రతికున్నాడు అని లేని దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నా అసలు ఇది నిలబడదు. ఎందుకంటే ఇది మనుషుల ఆలోచన వల్ల జరిగింది కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళ అనైక్యత వలన దెబ్బతినిపోతుంది. ఇది ఒకవేళ దేవుని వల్లనే జరిగింది అనుకోండి, మనం దేవునికి విరోధం అయిపోతాం సుమి, జాగ్రత్త అన్నాడు ఆయన. ఆ మాట విన్న తర్వాత వాళ్ళు భయపడ్డారు. నిజమే, ఇది దేవుడి వలన జరిగితే అమ్మో అని అక్కడి నుంచి జాగ్రత్తగా వదిలిపెట్టి వాళ్ళపైన కొన్ని ఆజ్ఞలు విధించారు. అలాగేనండి, క్రైస్తవం అనేది ముమ్మాటికి దేవుడి వలన కలిగింది. బైబిల్ అనేది ముమ్మాటికి దేవుని గ్రంథం, జీవం కలిగిన గ్రంథం. దీనిని ఎవ్వరు ఆపలేరు, దీనిని ఎవ్వరు అపవిత్రపరచలేరు.
దేవుని పని చేస్తున్నాం కదా, ఆ దేవుడి పని ప్రభు గురించి ప్రకటిద్దాం, ప్రభు గురించే చెప్పుదాం, ప్రభుకే జై అందాం, దేవునికే స్తోత్రం అందాం. మిగతా పదాలు మనకి ఎందుకండి? మిగతా పదాలు మనకి ఎందుకు చెప్పండి? మిగతా వాటి గురించి మనం పాజిటివ్ అనకూడదు, నెగిటివ్ అనకూడదు. యేసుక్రీస్తు గురించి ప్రకటిద్దాం, యేసుక్రీస్తు గురించి మాత్రమే ప్రకటిద్దాం. మిగతా వాటి గురించి కలలో కూడా మనం అనకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు జస్ట్ 10 నుంచి 20 మెంబర్స్ ఉంటారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎంతో మందిని మనకు విరోధంగా మారుస్తుంది.